హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీసీఎస్ నుంచి బీఎస్సీ ఇగ్నైట్ అండ్ స్మార్ట్ హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. సో దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో టీసీఎస్కి సంబంధించిన ఈ యొక్క ప్లేస్మెంట్ ఆపర్చునిటీని మీరు ఎలా యూజ్ చేసుకోవాలి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. ఈ ఛానల్కి కొత్త వచ్చినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. సో ఇదేంటంటే టీసీఎస్ నుంచి బీఎస్సీ వాళ్ళకి ఇస్తున్న ఆపర్చునిటీ అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు టీసీఎస్ బీఎస్సీ ఇగ్నైట్ అండ్ స్మార్ట్ హైరింగ్ అని అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఓపెన్ అయింది. సో మీరైతే రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు థర్స్డే 10th October 2024 వరకు లాస్ట్ డేట్ మీరు అప్లై చేసుకోవడానికి. 15th October రోజు మీకు ఎగ్జామ్ ఉంటుంది. సో టెస్ట్ అయితే 15th October ఉంటుంది. సో మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే సో ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద క్యాండిడేట్స్ ఫ్రమ్ ద స్ట్రీమ్ ఆఫ్ బీసీఏ కానీ బీఎస్సీ చేసే వాళ్ళకి. సో అందులో ఐటీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, డేటా సైన్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, సైబర్ సెక్యూరిటీ, బయోకెమిస్ట్రీ, బీవోక్ ఇన్ సిఎస్ఐటి ఇన్ బ్యాచ్ ఆఫ్ 2024 బ్యాచ్ వాళ్ళు ఎవరున్నా కూడా సో బీఎస్సీ బీసీఏ చేస్తున్నట్లయితే ఐటీ, కంప్యూటర్ సైన్స్ ఇక్కడ మెన్షన్ చేసిన బ్రాంచెస్లో చేస్తున్నట్లయితే సో వాళ్ళకైతే వెంటనే ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి ఒక మంచి అవకాశం అన్నమాట. సో వీళ్ళకైతే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది ఎందుకు ఇస్తున్నారంటే సో ఎవరైనా బీఎస్సీ గ్రాడ్యుయేట్స్కి ఆపర్చునిటీ ఇవ్వడానికి అయితే వీళ్ళైతే చేస్తున్నారు. సో ఇంజనీరింగ్ ఎవరైతే చేయలేక బీఎస్సీ చేశారో వాళ్ళకైతే ఇదైతే మంచి అవకాశం అన్నమాట. స్టూడెంట్స్ ఫర్ బోత్ టీసీఎస్ బీఎస్సీ ఇగ్నైట్ అండ్ స్మార్ట్ హైరింగ్ విల్ అండర్గో ఏ సింగిల్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ అన్నమాట. సో ఈ సింగిల్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ ఒకటే ఉంటుందని చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే సో ఈ ప్రోగ్రామ్ యొక్క కీ ఫీచర్స్ ఏంటి అయితే ఇక్కడ చూపిస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు. సో స్టూడెంట్ ఇగ్నైట్ ప్రోగ్రాంలో సో ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారో సో సెలక్షన్ ప్రాసెస్ అయితే వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది అని అయితే చెప్తున్నారు. సైన్స్ టు సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. సో ద ప్రోగ్రామ్ ట్రైన్స్ యూ ట్రెండింగ్ టెక్నాలజీస్ అండ్ విల్ ఓపెన్ డోర్వే టు హాలిస్టిక్ అండ్ గ్లోబల్ ఐటీ కెరియర్ ఎట్ పాత్ అంటే సో మీకైతే ట్రైనింగ్ ఇస్తారు. సో మీ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి మీ అయితే ప్లేస్ అయితే ఉంటుంది అందులో అని చెప్తున్నారు. టీసీఎస్ స్మార్ట్ అనేది అయితే టీసీఎస్ ఇగ్నైటెడ్ అలాగే టీసీఎస్ స్మార్ట్ అని ఉంది కదా. సో ఈ రెండింటికి మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. కాకపోతే ఒకటే ఎగ్జామ్ ద్వారా మీకైతే 2 ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఈ టెస్ట్ రాయడం వల్ల మీకైతే 2 ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే ఈ టీసీఎస్ పోర్టల్లో నెక్స్ట్ స్టెప్ పోర్టల్లో లాగిన్ అయ్యి యాజ్ పర్ ఆధార్ మీరు అన్ని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత సో టీసీఎస్ బీఎస్సీ అని ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ మీరైతే రిజిస్ట్రేషన్ ఓపెన్ అని ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేసి మీరైతే రిజిస్టర్ అయితే అవ్వచ్చు. సో సినారియో ఏ అప్లై ఫర్ ఎ డ్రైవ్ అని ఉంది. సో కేటగిరీ ఐటీ సెలెక్ట్ చేసుకోవాలి మీరు. టీసీఎస్ బీఎస్సీ ఇగ్నైట్ అని సెలెక్ట్ చేసిన తర్వాత కేటగిరీ ఐటీ సెలెక్ట్ చేసుకొని సో సెలెక్ట్ మోడ్ ఆఫ్ ఆన్లైన్ సెంటర్ మోడ్ ఆఫ్ టెస్ట్ ఇన్ సెంటరా లేకపోతే ఇది సెలెక్ట్ చేసిన తర్వాత అప్లై పైన క్లిక్ చేస్తే అయిపోతుంది. సో ట్రాక్ యువర్ అప్లికేషన్ పైన అప్లైడ్ ఫర్ డ్రైవ్ అని వస్తే సో మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇది అన్నమాట. సో మీరు ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే కనుక సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంట. కైండ్లీ ఇన్ఫార్మ్డ్ దట్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఇన్ ద రెస్పెక్టివ్ సెంటర్స్ అంటే ఎగ్జామ్ సెంటర్స్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి సీట్స్ ఇస్తారంట. హెన్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రిజిస్టర్ అండ్ అప్లై ఎట్ ఎర్లియెస్ట్ అండ్ ప్రిఫర్డ్ టెస్ట్ సెంటర్ అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకే ఉంటుందని చెప్తున్నారు. కాంపిటీషన్ ఎక్కువ ఉంటే మీకు ఇక్కడనే సీట్ దొరకపోయే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. సో అందుకే మీరైతే ఫస్ట్ ముందుగా అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. అండ్ మీకు కంపల్సరీగా తీసుకుపోవాల్సిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏంటంటే మీ దగ్గర ఉండాల్సిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏంటంటే మార్క్ షీట్స్, డిగ్రీ సర్టిఫికేట్, ఇంటర్న్షిప్ లెటర్, వర్క్ ఎక్స్పీరియన్స్ లెటర్ ఇఫ్ ఎనీ. సో ఇవైతే ఉండాలన్నమాట.
సో ఇది ఇంపార్టెంట్ అయితే. సో టెస్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది అయితే చూద్దాం మనం. న్యూమరికల్ ఎబిలిటీ, వర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, కోడింగ్ ఉంటుంది, ఆప్షనల్ అన్నమాట కోడింగ్ కూడా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే సో ఇవి అయితే ఆల్రెడీ చెప్పేశాను కదా. సో అది అన్నమాట. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ చదవండి మీరైతే. మినిమం 50% ఎబో పర్సంటేజ్ అయితే ఉండాలి. హైరింగ్ కేటగిరీస్ ఏంటి అంటే సో ఇది అన్నమాట. ఇగ్నైట్ అండ్ స్మార్ట్ 2 కేటగిరీస్లో వీళ్ళైతే సెలెక్ట్ చేస్తున్నారు. సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే. సో మీరు ఇంకా అప్లై చేసుకోవాలంటే కనుక సో వెంటనే ఇక్కడ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీరైతే రిజిస్టర్ అవ్వచ్చు. సో ఇది అన్నమాట.